అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ దోసకాయ పచ్చడి, దోసకాయ విత్ క్యాప్సికమ్ వేసి చేసినాను. ఒకటే ఒక క్యాప్సికమ్ ఉంది, అలాగే దోసకాయ కూడా సగమే దోసకాయ ఉంది. సో వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి రెండు కలిపి పచ్చడి చేసేసినాను. ఫస్ట్ అయితే నూనె వేసుకున్నాను బాండీలో. ఇప్పుడు అన్ని పోపు ఒకటేసారి వేసేసినాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, నువ్వులు, అలాగే కొన్ని మెంతులు, పల్లీలు మాత్రం ఎక్కువ వేసుకోవాలి, నువ్వులు ఎక్కువ వేసుకోవాలి. ఇవి మాత్రం 1 స్పూన్, 1 కానీ 1.5 స్పూన్ కానీ మన మినపప్పు కానీ శనగపప్పు కానీ, మిగతావన్నీ హాఫ్ స్పూన్స్ వేసిన, చిన్న చిన్న స్పూన్స్లో 1 స్పూన్ వేసినా సరిపోతుంది. సో ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇక ఇవన్నీ కలిపి వేయించేస్తున్నాను. ధనియాలు కూడా ఎక్కువ వేసుకోవాలి, అలాగే పల్లీలు ఎక్కువ వేసుకోవాలి, నువ్వులు కూడా ఎక్కువ వేసుకోవాలి. సో ఇవన్నీ బాగా వేగిపోవాలి, కొంచెం నూనె పడుతుంది. సో ఫస్ట్ అయితే అలా వేసుకుంటాం మనం. ఇప్పుడు నూనె వేసేసాను. సో నూనెలో బాగా వేగాలి. నువ్వులు కానీ, పల్లీలు కానీ, ఎండుమిరపకాయలు కానీ, ధనియాలు కానీ, మనం వేసిన మినపప్పు, శనగపప్పు కానీ, మెంతులు కూడా వేశాను, ఆవాలు వేశాను, జీలకర్ర వేశాను. సో ఇవన్నీ బాగా వేయించేసుకోవాలండి. ఇప్పుడు హైలో పెట్టేసుకుంటాను. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి మాత్రం సూపర్బ్ ఉంటుంది. సూపర్బ్ అంటే సూపర్బ్. ఇది ఒక్కసారి వేగాలండి. ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాం. పసుపు వేసేసి మనం వేయించుకుందాం. ఒక 2 మినిట్స్లో ఇది బాగా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. మరి మార్చుకోవద్దు, సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఒక్కసారి వేగాక మీకు మళ్ళీ చూపించేసారు కదండి. బాగా వేగిపోతున్నాయి. మనం పసుపు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇంగు వేసేసుకుందాం. ఇంగు లేకపోతే అస్సలు బాగోదు. ఇంగు వేసుకోండి. ఇంట్లోంచి పడట్లేదు, ఇది వేస్తాను. చూసారు కదా, ఇంగు ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది పచ్చడి అన్నాక. ఇంగు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఫ్రెష్ కరివేపాకు వేసుకుందాం. హైలో పెట్టేసుకుంటాను. ఇది బ్లర్ వస్తుంది, చూసారు కదా, ఆవిరి వస్తుంది. ఇప్పుడు మీకు కరెక్ట్గా కనిపిస్తుంది కదా. ఇంగు మాత్రం అస్సలు వదలద్దు. ఇంగు బాగా వేసుకోండి. ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. నేను మళ్ళీ వేస్తున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఈ టైంలోనే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే టేస్ట్. ఇంకా ఎండుమిరపకాయలు, ఇంకా ఎండు కారం లాంటిది ఏం వేయను. జస్ట్ ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పల్లీలు, వీటితోనే మనకి టేస్ట్ బాగా వచ్చేస్తుంది. ఇవి మాత్రం బాగా వేగాలి. ఒక 2 మినిట్స్ అయితే పడుతుంది, కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలు అన్నీ వేగాలి కదా. సో బాగా వేగే వరకు నేను వెయిట్ చేస్తాను. సో ఇది బాగా వేగిపోయాక మీకు మళ్ళీ చూపించేసారు కదండి. బాగా వేగిపోతున్నాయి. పోపు అనేది బాగా వేగిపోయింది. పల్లీలు కానీ, నువ్వులు కానీ, ధనియాలు కానీ, ఆ పచ్చిమిరపకాయలు కానీ బాగా వేగిపోతున్నాయి. చాలా చాలా మంచి వాసన వస్తుంది. ఇంగు వేసామేమో సూపర్ వాసన వస్తుంది. ఇప్పుడు చింతపండు వేసేసుకుందాం. అలాగే క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాం. ఎక్కువ అవ్వక్కర్లేదు క్యాప్సికమ్ అనేది. మరీ మ్యాష్ అయిపోక్కర్లేదు, మరీ ఉడికిపోక్కర్లేదు. జస్ట్ దానికి కొంచెం సాఫ్ట్నెస్ వస్తే చాలు. దోసకాయ ముక్కలు మాత్రం ఇప్పుడు వేయను నేను. దోసకాయ ముక్కలు లాస్ట్లో వేస్తాను. ఎందుకంటే ఇది గ్రైండ్ చేయాలి కదా మనం. ఈ పోపు అనేది మనం గ్రైండ్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు ఇందులో వేయను నేను. లాస్ట్లో ఇది గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీలో వేస్తాను కదా. ఇదంతా గ్రైండ్ అయిపోయాక అప్పుడు నేను దోసకాయ ముక్కలు వేస్తానన్నమాట. అందుకే చెప్తున్నాను, ముందరైతే ఇవన్నీ వేసేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. లాస్ట్లో మళ్ళీ కొంచెం వేసుకుంది కానీ. అలాగే ఉప్పు వేసేసుకోండి, తగినంత ఉప్పు. ఈ పచ్చడికి తగినంత ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు ఇలాగా వేయించేసుకోండి. అయిపోయిందండి. మనం వేయవలసినవన్నీ వేసేసాం. ఇప్పుడు ఈ పోపు అనేది బాగా చల్లారిపోవాలి. ఎందుకంటే మనం క్యాప్సికమ్ వేసాం, ఇవన్నీ వేసాం కదా. ఇవి కూడా బాగా సాఫ్ట్ అయిపోయాయి. సో సరిపోతుంది, ఎక్కువ వేగక్కర్లేదు. సో ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేసేస్తానండి. ఇది ఆఫ్ చేసేసాక చింతపండు కూడా వేసేసామేమో. ఇది మనం గ్రైండ్ చేసేసుకుంటాం. గ్రైండ్ చేసేసుకున్నాక అప్పుడు దోసకాయ ముక్కలు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. మిక్సీలో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో పోపు మిక్సీలో వేసేసుకున్నానండి. ఇది ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటాను. సో గ్రైండ్ చేసేసుకున్నాక అప్పుడు మనం దోసకాయ ముక్కలు అనేవి వేసేసుకుంటాం. ఎందుకంటే దోసకాయ ముక్కలు అనేవి మ్యాష్ అయిపోతే బాగోవు కదా. కొంచెం చిన్న చిన్న ముక్కలుగా మన నోట్లో పడితే బాగుంటుంది కాబట్టి. ఇది బాగా మెత్తగా అయిపోయాక, మిక్సీ బాగా అయిపోయాక అప్పుడు దోసకాయ ముక్కలు ఒక తిప్పు తిప్పాలన్నమాట. జస్ట్ ఇట్లా తిప్పి ఇలా వదిలేయాలి. సెకండ్స్లో తిప్పేసి వదిలేస్తే మనకి మంచిగా దోసకాయ పచ్చడి అనేది మ్యాష్ అంటే బాగా పేస్ట్ అయిపోకుండా మనకి బరకగా వస్తుంది అనమాట. చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్టు మనం దోసకాయ ముక్కల్ని చూసుకోవాలి. సో ఇదైతే గ్రైండ్ చేసేస్తానండి. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేస్తాను.
ఇప్పుడు నేను గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేశాక అప్పుడు దోసకాయ ముక్కలు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో ఇలా గ్రైండ్ అయిందండి, ఇంత మెత్తగా గ్రైండ్ అయింది. మనం ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేసుకుందాం. నేను ఆల్రెడీ కొంచెం పోపు వేయించినది ఇలా పెట్టుకుంటాను, సో దట్ ఇందులోకే ఈ పచ్చడి వేసేస్తే అప్పుడప్పుడు మనకి పంట కింద పల్లీలు, మినపప్పు, శనగపప్పు పడుతుంటే బాగుంటుంది కదా. సో కొంచెం పోపు అలా ఉంచేసుకున్నాను. ఇది మాత్రం గ్రైండ్ చేసేసుకున్నాను. అలాగే చిన్న ముక్కలు, దోసకాయ ముక్కలు కూడా నేను ఎందుకైనా మంచిదని నేను తరిగి పెట్టుకున్నాను చాలా చిన్నగా. ఇవి ఇప్పుడు వేసేస్తాను అనమాట. ఎందుకంటే ఒకవేళ మ్యాషప్ అయిపోయాయి అనుకోండి పేస్ట్ అయిపోతుంది. అందుకని చిన్న ముక్కలుగా మనం ఆల్రెడీ మనం తరిగి పెట్టేసుకున్నాం అనుకోండి అసలు ఇంకా ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసుకుంటాను. ఇవి వేసేసి నేను గ్రైండ్ చేసేసుకుంటాను. కొంచెం వాటర్ పోయొచ్చండి. సో కొంచెం వాటర్ పోసేసి నేను గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ మిక్స్ కదండి ఎంత మంచి కలర్లో అయిపోయిందో చక్కగా. ఇప్పుడు కొంచెం ముక్కలు ఉన్నాయి, కొంచెం ముక్కలు పేస్ట్ అయిపోయాయి. సో అందుకే చూసారు కదా, అక్కడక్కడైతే దోసకాయ ముక్కలు ఉన్నాయి. నేను చెప్పినట్టే బరకగానే వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని బాండీలోకి తీసేసుకుంటున్నాను. ఈ పోపు దాంట్లోకి తీసేసుకున్నాక నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేస్తానో మీకు చూపిస్తాను. అంటే ఈ దోసకాయ ముక్కలు అందులో వేసేస్తాను అనమాట. సో పచ్చడి అనేది మనకి కొంచెం పేస్ట్ లాగా ఉంటుంది, మనకి దోసకాయ ముక్కలు అనేవి నోట్లో కూడా వస్తుంటాయి. సో అదంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను మిక్సీలోంచి తీసి పెట్టేసుకున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదా. అన్ని చిన్న ముక్కలు కూడా ఉన్నాయి. దోసకాయ ముక్కలు చిన్నగా మ్యాష్ అయ్యాయి. మనం వేసిన పోపు అలాంటిదండి. పల్లీలు కానీ, నువ్వులు కానీ, ధనియాలు కానీ లాస్ట్లో నేను ఇందాక చెప్పాను కదా, దోసకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నవి ఇలా వేసేసుకుంటే మనకి అన్నం తినేటప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. అలా మనకి ఒక్కొక్క ముద్దలోకి మనకు వస్తూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో కూడా, కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. ఆల్రెడీ మనం ఎక్కువ వేసాము, మళ్ళీ వేసేసుకోండి. కదులుతోంది, సారీ, నేను ఒక్కదానే తీస్తాను కాబట్టి. సో ఇలా అయిపోయిందండి. పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత ఆ కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగుందో, కలర్ చూడండి ఎంత బాగుందో. నేను చెప్పినట్టు ఇలా దోసకాయ ముక్కలు సన్నగా తరిగి వేసేసుకోండి. చక్కగా కరివేపాకు కొత్తిమీర వేసుకోండి, ఇంగు పోపు, వెల్లుల్లిపాయలు నేను వేసినవన్నీ వేసుకోండి. ఇంత మంచి టేస్టీ అయినా మనకి దోసకాయ పచ్చడి క్యాప్సికమ్ వేసినది. క్యాప్సికమ్ లేకపోతే కూడా మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఓన్లీ దోసకాయ కూడా ఇలా చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కదా అని నేను వేశాను, లేకపోతే మీరు ఇలాగా ఉట్టిని కూడా చేసుకోవచ్చు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఇంత టేస్ట్ అయిన పచ్చడి మాత్రం అస్సలు వదలొద్దు. తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ పెంచండి. లాంగ్ వీడియో కదా అని చూడకుండా వదిలేద్దు, స్కిప్ చేయకుండా చూడండి. నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. ఇంత మంచి టేస్ట్ అయిన పచ్చడి మాత్రం అస్సలు వదలొద్దండి. చాలా టేస్ట్ అయినది. బాయ్ అండి.